వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు మనం క్లాస్లో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ హిస్టరీ క్లాస్లో యూనిట్ 3లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ యూనిట్ 3 నుంచి మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇదమ్మా. ఇది ఎక్కువ సార్లు ఎగ్జామినేషన్లో ఇవ్వడానికి ఆస్కారం ఉన్నటువంటి క్వశ్చన్. ఏంటి ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద రిలేటివ్ వాల్యూ ఆఫ్ సోర్స్ మెటీరియల్ ఆఫ్ ద మౌర్యన్ హిస్టరీ. మౌర్యన్ హిస్టరీకి సంబంధించి దీని మౌర్యన్ చరిత్రని వివరించేటువంటి రిలేటివ్ వాల్యూ ఆఫ్ సోర్సెస్ మెటీరియల్ అంటే వివిధ రకాలైనటువంటి ఆధారాలు ఏంటి. ఈ క్వశ్చన్ ఎలాగైనా అడుగుతాడు. లేదంటే రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ద ఫాలోయింగ్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర, మెగస్తనీస్ ఇండికా లేదా ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక, ఇలాగైనా అడుగుతాడు. ఎలా అడిగినా సరే ఈ క్వశ్చన్ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఒక చరిత్ర చదివినట్టు ఉంటుంది. హిస్టరీలో మీరు ఒక కథ వింటున్నట్టు ఉంటుంది. ఈజీగానే నేర్చేసుకుంటారమ్మా. చాలా 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 డెడ్ ఈజీ. జాగ్రత్తగా వినండి, ఒక్కసారికే మీకు వచ్చేస్తుంది. మనం దీని గురించి చెప్పుకునేటప్పుడు మౌర్య సామ్రాజ్యం, భారతదేశంలో మౌర్య సామ్రాజ్యము అనేది స్థాపించబడిన తర్వాత భారతదేశానికి ఒక నవశకం వచ్చింది అని ఈజీగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మౌర్య సామ్రాజ్య స్థాపనకు ముందు భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి రాజవంశం ఏదంటే నందవంశం. ఈ నందవంశాన్ని స్థాపించిన వాడు మహాపద్మనందుడు. మహాపద్మనందుడు గొప్ప యోధుడు, భారతదేశాన్ని బాగానే పరిపాలించినటువంటి రాజు. కానీ అతని తర్వాత 8 మంది అతని కుమారులు మరియు సోదరులు భారతదేశాన్ని పరిపాలించారు. అతని తర్వాత వరుసగా 8 మంది పరిపాలించారు. వీళ్ళు 8 మంది కూడా నిరంకుశ భారంతో, చాలా నిరంకుశం, ప్రజల్ని ఏకరూపమైనటువంటి అంటే వాళ్ళ ధోరణిలోని మాత్రమే వాళ్ళు పరిపాలించేవారు. చాలా నిరంకుశతత్వం అంటే వాళ్ళని బానిసల్లా చేసి సొంత ప్రజల్ని పట్టి పీడించేవారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో మౌర్య సామ్రాజ్య స్థాపన అనేది ఒక నవశకానికి దారితీసింది. సింపుల్గా చెప్పాలంటే భారతదేశం ఒక దాస్యపు కాడి నుంచి విముక్తి పొందింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ నంద సామ్రాజ్యానికి చెందినటువంటి 8 రాజులు కూడా భారతీయుల్ని అంతగా ఇబ్బంది పెట్టారు. ఎప్పుడైతే చాణక్యుడి సహాయంతో మౌర్య చంద్రగుప్తుడు మౌర్య వంశాన్ని స్థాపించాడో అప్పటి నుంచి భారతదేశం ఒక కొత్త యుగంలోకి అడుగుపెట్టింది. ఇక్కడ మౌర్య సామ్రాజ్యం ఎప్పుడైతే భారతదేశంలో స్థాపించబడిందో అప్పటి నుంచి రాజకీయ ఐక్యత, ఏకరూప పాలన అనేది సాధ్యపడింది. అంటే రాజకీయంగా అనేక రాజ్యాలు ఏకం కావడం జరిగే, అనేకమైనటువంటి ఈ యొక్క మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి చంద్రగుప్తునికి అనేక రాజ్యాలు సహాయకరంగా నిలిచాయి. అదేవిధంగా ఏకరూప పాలన అంటే అందరినీ సమానంగా చూసేటువంటి పాలన మౌర్య సామ్రాజ్యంలో ప్రారంభమైంది. అయితే ఎంత గొప్ప మౌర్య సామ్రాజ్యానికి, ఈ మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి కావలసినటువంటి ఆధారాలు ఏమిటో మనం ఇప్పుడు ఒకసారి చూద్దామమ్మా. చాలా ఈజీగా ఉంటుంది. మీకు అర్థం కాకపోతే ఒకసారి వీడియో వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి, ఈజీగానే అర్థమవుతుంది. సో మనకు కావలసిన ముఖ్యమైన మ్యాటర్, దీనికి కావలసినటువంటి ఆధారాలు. భారతదేశంలో మౌర్య సామ్రాజ్యాన్ని తెలిపేటువంటి సోర్సెస్ ఏంటో చూసినట్లయితే అందులో మొదటిది కౌటిల్యాస్ అర్థశాస్త్ర. ఇది అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని కౌటిల్యుడు రచించాడు. ఈ కౌటిల్యుడిని మనము చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు అనే పేర్లతో పిలుస్తాం. చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు అనేటువంటి పేర్లతో పిలుస్తాం. కౌటిల్యుడన్నా, చాణక్యుడన్నా, విష్ణుగుప్తుడన్నా ఒకరే. ఈ చాణక్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి. చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి. ఇతను రాసినటువంటి గ్రంథమే ఈ అర్థశాస్త్ర అనే గ్రంథం. చంద్రగుప్త మౌర్యుడు కౌటిల్యుని సహాయంతో నందవంశంలో చివరి రాజు అయినటువంటి ధననందుడి మీద విజయం సాధించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇలా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడంలో అతనికి సహకరించినటువంటి చాణక్యుడు ఈ మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ప్రధానమంత్రిగా ఉండేవాడు. ఈయన రాసినటువంటి గ్రంథమే
అర్థశాస్త్రం. అయితే ఈ గ్రంథం దేన్ని తెలియజేస్తుందంటే రాజనీతిని, పాలనా విధానాన్ని, రాజనీతిని పాలనా విధానాన్ని తెలియజేస్తుంది. అంటే రాజు ఏ విధంగా ఉండాలి, రాజు ప్రజలను ఏ విధంగా ప్రేమించాలి, రాజ్య పాలన ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ప్రజల నుంచి పన్నులు ఏ విధంగా స్వీకరించాలి, ఏది చేస్తే ప్రజలకు యుక్తమో, ఏది చేస్తే రాజ్యం సుభిక్షంగా ఉంటుందో అనేటువంటి అన్ని విషయాలు, అదేవిధంగా రాజ్య విస్తరణకు ఇతర రాజ్యాలను ఏ విధంగా జయించాలో, ఇలాంటి అన్ని విషయాలతో కూడినటువంటి గొప్ప విషయాలతో కూడినటువంటి గ్రంథమే ఈ అర్థశాస్త్ర. ఈ అర్థశాస్త్రం అనే గ్రంథము మౌర్యుల గురించి వివరంగా తెలియజేస్తుంది. ఇంకా చెప్పాలంటే మౌర్య సామ్రాజ్యం గురించి తెలియజేసేటువంటి వాటర్ మార్కుగా, అంటే ఒక గొప్ప సూచికగా ఈ అర్థశాస్త్రం అనే గ్రంథము మనకి ఉపయోగపడుతుంది. ఈ అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రాసిన వాడు కౌటిల్యుడు. ఇక నెక్స్ట్ ఆధారం ఏంటి అంటే రెండో ఆధారం వచ్చేసి ముద్రా రాక్షస. ఈ ముద్రా రాక్షస అనే పుస్తకాన్ని గుప్తుల కాలంలో, మౌర్యుల తర్వాత వచ్చినటువంటి గుప్తుల కాలంలో విశాఖ దత్త అనేటువంటి ఒక పెద్ద మనిషి రాశాడు. ఈయన రాసిన గ్రంథమే ముద్ర రాక్షస. ఈ ముద్ర రాక్షస కూడా ఇది ఏం తెలియజేస్తుందంటే చంద్రగుప్త మౌర్యుడు, ఇతన్నే మౌర్య చంద్రగుప్తుడు అని కూడా అంటాం. చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుని సహాయంతో నందరాజుల మీద ఏ విధంగా గెలిచాడు, ఏ విధంగా విజయం సాధించాడు అనేటువంటి విషయాన్ని తెలియజేసే గ్రంథమే ముద్రా రాక్షస. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు? విశాఖ దత్త అనేటువంటి వ్యక్తి రాశాడు. ఇది ఏ కాలంలో రాయబడిందంటే గుప్తుల కాలంలో రాయబడింది. ఇది ఒక రకమైనటువంటి ఆధారం దేనికి? మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి. ఇక ఇంకొక ఆధారం ఏంటో ఒకసారి చూద్దాం. ఈజీగా ఉంటుందమ్మా, చాలా కష్టమేం లేదు. ప్రతిదానికి 1 to 2 పాయింట్స్ మాత్రం మనం నేర్చుకుంటున్నాం. ఈజీగా ఉంటుంది, మీరు వింటున్నప్పుడే మీకు సగం వచ్చేస్తుంది. ఇంకొకసారి వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా మరలా వినేసినట్లయితే ఈజీగా చదవకుండానే మీకు వచ్చేస్తుంది క్వశ్చన్. ఇక థర్డ్ సోర్స్ వచ్చేసి మెగస్థనీసస్ ఇండికా. ఈ ఇండికా అనేది ఒక బుక్ నేమ్ అమ్మ. ఈ ఇండికా అనే గ్రంథాన్ని మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్త మౌర్యుడు పరిపాలిస్తున్నప్పుడు ఆయన ఆస్థానంలో ఉండేటువంటి సెల్యూకస్ నికేటర్, ఈ సెల్యూకస్ నికేటర్ అనేటువంటి రాయబారి, ఇతను గ్రీకు రాయబారి. ఏ దేశానికి? గ్రీకు దేశం నుంచి వచ్చినటువంటి ఒక రాయబారి. ఈ గ్రీకు రాయబారి రాసినటువంటి గ్రంథమే ఇండికా. ఈ గ్రంథాన్ని ఇండికా అంటాం. ఇండియాలో మౌర్యుల టైంలో పరిపాలన ఏ విధంగా ఉండేదో తెలియజేసేది కనుక ఈ సెల్యూకస్ నికేటర్ ఆయన రాసినటువంటి గ్రంథానికి ఇండికా అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈయన ఎవరు? గ్రీక్ రాయబారి. ఇతను భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి గ్రీకు చక్రవర్తిని చంద్రగుప్త మౌర్యుడు ఓడిస్తాడు. ఓడించినప్పుడు ఆయనతో చంద్రగుప్త మౌర్యుడు సంధి చేసుకొని, ఓడించిన తర్వాత సంధి చేసుకోవడం వల్ల ఆ గ్రీకు చక్రవర్తి తన కుమార్తెని ఈ చంద్రగుప్త మౌర్యుడికి వివాహం చేస్తాడు. ఇచ్చి వివాహం జరిపిన తర్వాత ఆయన తన రాయబారిని ఈ యొక్క భారతదేశంలో మౌర్యుల పాలన ఎలాగుందో చూడమని ఇక్కడికి పంపిస్తాడు. అతని పేరే సెల్యూకస్ నికేటర్. ఈ సెల్యూకస్ నికేటర్ చంద్రగుప్తుడు మౌర్యుని యొక్క ఆస్థానంలో ఉండి ఇండికా అనేటువంటి గ్రంథాన్ని రాస్తాడు. అయితే ఈ గ్రంథము ఆనాటి మౌర్యుల యొక్క పాలనను తెలియజేస్తుంది. మౌర్యులు ఏ విధంగా పరిపాలన చేశారు, అదేవిధంగా మౌర్యుల కాలంలో ఉన్నటువంటి 7 కుల వ్యవస్థలు ఏ విధంగా ఉండేవి, అదేవిధంగా భారతదేశంలో బానిసత్వం లేకపోవడాన్ని గురించి, భారతదేశంలో మౌర్యులు పరిపాలించేటప్పుడు ఏం లేదు, బానిసత్వం లేదు. అలా బానిసత్వం లేకపోవడాన్ని, భారతదేశంలో మౌర్యుల కాలంలో కుల వ్యవస్థలు ఏ విధంగా ఉండేవి, అదేవిధంగా మౌర్యుల యొక్క
పాలన ఏ విధంగా ఉందో ఈ అన్ని విషయాల గురించి ఈయన కూలంకషంగా రాసినటువంటి గ్రంథమే ఇండికా. ఈ ఇండికా అనే గ్రంథం కూడా మౌర్యుల యొక్క పాలన గురించి తెలియజేసేటువంటి ఒక రకమైనటువంటి ఆధారం ఇది. ఇక తర్వాత మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం బుద్ధిస్ట్ లిటరేచర్, బౌద్ధ సాహిత్యము. బౌద్ధ మతానికి సంబంధించిన సాహిత్యాలు కూడా ఈ మౌర్యుల యొక్క పరిపాలన గురించి తెలియజేసేవి. ముఖ్యంగా ఈ బౌద్ధ మతానికి చెందినటువంటి జాతకాస్ అంటే జాతకాలు అని పిలువబడేటువంటి బౌద్ధ మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రంథాలు మౌర్యులు బౌద్ధ మతాన్ని ఏ విధంగా పోషించారు, బౌద్ధ మత వ్యాప్తికి మౌర్యులు ఏ విధంగా కృషి చేశారు అనేటువంటి విషయాలని ఈ బౌద్ధ మతానికి చెందినటువంటి జాతకాలు అనే గ్రంథాలలో రాయబడింది. ముఖ్యంగా ఈ మౌర్య వంశానికి చెందినటువంటి అశోక చక్రవర్తి మౌర్య వంశంలో బౌద్ధ మతాన్ని పోషించినటువంటి అతి ముఖ్యమైన చక్రవర్తి అని ఈయన గురించి కూడా ఈ జాతకాల్లో బౌద్ధ మతానికి చెందిన గ్రంథాలే జాతకాలు. ఈ జాతకాల్లో వివరంగా రాయబడింది. కాబట్టి ఈ బుద్ధుల యొక్క బౌద్ధ మతాన్ని అనుసరించేటువంటి వారి యొక్క సాహిత్యం కూడా మౌర్య సామ్రాజ్యం గురించి ఒక ఆధారంగా ఉంది. ఇవమ్మ బౌద్ధ మతానికి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఆధారాలు. ఇంకా మనం చూసుకున్నట్లయితే పురాణాలు కూడా ఒక రకమైనటువంటి ఆధారాలు. ఈ పురాణాల్లో కూడా మౌర్యుల యొక్క పాలన గురించి, మౌర్యుల రాజుల యొక్క యుద్ధ నైపుణ్యం గురించి పురాణాల్లో అనేక సార్లు చెప్పబడింది. కాబట్టి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి మౌర్యుల గురించి తెలియజేసేటువంటి ఆధారాల్లో పురాణాలు కూడా ఒక రకమైనటువంటి ఆధారాలు. ఇప్పటి వరకు మనము లిటరేచర్కి సంబంధించి అంటే మౌర్యులకు సంబంధించి లిటరరీ సోర్సెస్ రాయబడినటువంటి అనేక గ్రంథాల ద్వారా మౌర్యులకు సంబంధించినటువంటి ఆధారాలని చూసాం. అది మొదటిది వచ్చేసి కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా విశాఖదత్తుడు రాసిన ముద్రా రాక్షస గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా సెలిగస్ నికేటర్ రాసినటువంటి మెగస్తనిస్ ఇందాకలు చెప్పేటప్పుడు సెలికస్ నికేటర్ ఇండికా అనే గ్రంథాన్ని రాశాడని చెప్పాను, క్షమించండి. సెలికస్ నికేటర్ యొక్క రాయబారి మెగస్తనిస్. ఈ మెగస్తనిస్ ఎవరు రాయబారి అంటే సెలికస్ నికేటర్ అనేటువంటి గ్రీకు చక్రవర్తి యొక్క రాయబారి. కాబట్టి ఈ మెగస్తనిస్ భారతదేశానికి రాయబారిగా వచ్చి ఈ ఇండికా అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఇందాక పొరపాటున సెలికస్ నికేటర్ రాశాడని అన్నాను, క్షమించండి. రాసింది మెగస్తనిస్. ఈ మెగస్తనిస్ రాసినటువంటి ఇండికా గ్రంథం కూడా మౌర్యులకు సంబంధించినటువంటి ఒక ఆధారంగా ఉంది. అదేవిధంగా బుద్ధులకు సంబంధించినటువంటి సాహిత్యం ఇది కూడా మౌర్యులకు సంబంధించినటువంటి ఒక ఆధారంగా నిలిచింది. ముఖ్యంగా బౌద్ధ మత గ్రంథాల్లో ఒకటైనటువంటి జాతకాలు మౌర్యుల గురించి చెప్తున్నాయి. అదేవిధంగా పురాణాల్లో కూడా మౌర్యుల గురించి అనేక సార్లు ప్రస్తావించబడింది. ఇక మనం చూసినట్లయితే ఆర్కియాలజీకి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు ఏంటో చూద్దాం. అందులో ముఖ్యమైనది అశోకన్ ఎడిక్ట్స్ అంటే శాసనాలు అని అర్థం. భారతదేశ చరిత్రలో శాసనాలు వేయించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి అశోకుడు. మొట్టమొదటి చక్రవర్తి ఎవరండి? అశోకుడు శాసనాలని రాతి శాసనాలుగాను శిలా శాసనాలుగాను వేయించాడు. ఈ అన్ని శాసనాల్లో కూడా అశోకుడు బౌద్ధ మత వ్యాప్తికి చేసినటువంటి కృషిని ఈ శాసనాలు తెలియజేస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఇతను సాంచీలో, సారనాథ్లో ఇలా చాలా ప్రాంతాల్లో ఆయన స్తూపాలని అదేవిధంగా శాసనాలని చెక్కించాడు, స్తూపాలు కట్టించాడు. ఇవన్నీ కూడా బౌద్ధ మత వ్యాప్తి కొరకు అశోకుడు ఏ విధమైనటువంటి కృషి చేశాడో అందులో రాయబడింది. కాబట్టి అశోకుడు కూడా మౌర్య వంశానికి చెందినటువంటి చక్రవర్తి. ఈ రకమైనటువంటి శాసనాలు, స్తూపాలు కూడా మౌర్యులకు సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి ఆధారం. ఇంకా మనం చూసుకున్నట్లయితే మెటీరియల్ అంటే పదార్థ రూపంలో ఉన్నటువంటి
ఆధారాలు ఏంటంటే మౌర్యుల కాలంలో చేయబడినటువంటి రాగి మరియు వెండి నాణేలండి. ఈ రాగి వెండి నాణేలు మౌర్యుల కాలంలో ఆ మౌర్య చక్రవర్తి ఫోటోతో ముద్రించబడేవి. ఆ కాలంలో ముద్రించబడినటువంటి నాణేలు పురావస్తు తవ్వకాల్లో బయటపడడం వల్ల ఆ నాణేలు మౌర్య సామ్రాజ్యానికి, అదేవిధంగా మౌర్యుల యొక్క పాలనకు ఒక రకమైనటువంటి ఆధారంగా నిలిచాయి. ఈ నాణేలు మౌర్యుల యొక్క ఆర్థిక వ్యవస్థను వివరిస్తున్నాయి. దీన్ని ఆర్థిక వ్యవస్థను, ఎకానమికల్ స్ట్రెంగ్త్ని, ఎకానమికల్ సిస్టమ్ని ఈ యొక్క రాగి మరియు వెండి నాణేలు అనేవి మౌర్యులకు సంబంధించి ఒక ఆధారంగా నిలిచాయి. ఇంకా మనం చూసినట్లయితే అదర్ సోర్సెస్, ఇతరమైనటువంటి సోర్సెస్ ఏంటి? ఇతర సోర్సెస్లో మౌర్యులకు సంబంధించి దీపవంశము, అదేవిధంగా మహావంశం అనేటువంటి రెండు వంశాలు కూడా మౌర్యుల యొక్క పాలనను, మౌర్య సామ్రాజ్యానికి ముఖ్యమైనటువంటి ఆధారంగా ఇవి నిలిచాయి. అదేవిధంగా మౌర్యుల కాలంలో భారతదేశానికి వచ్చినటువంటి రాయబారులుగా వచ్చినటువంటి గ్రీకులు, అదేవిధంగా ఈజిప్ట్ రాయబారులు, వీళ్ళు రాసినటువంటి గ్రంథాలు కూడా మౌర్య సామ్రాజ్యానికి ఒక రకమైనటువంటి ఆధారాలుగా నిలిచాయి. ఇంకా చివరగా చెప్పాలంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి అశోకుడు ఆయా ప్రాంతాల్లో సాంచి, సారనాథ్, ఇలా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో చాలా ప్రదేశాల్లో అశోకుడు అనేక రకాలైనటువంటి శాసనాలను, అదేవిధంగా స్తూపాలను కూడా నిర్మించాడు. వాటిని పురావస్తు తవ్వకాల్లో అనేక ప్రాంతాల్లో కనుగొన్నారు. ఈ స్తూపాలు, శాసనాలు కూడా మౌర్యుల యొక్క పాలనను, మౌర్య సామ్రాజ్యానికి ఒక ఆధారంగా, వారి పరిపాలనకు ఒక ఆధారంగా ఇవి నిలవడం అనేది జరిగింది. ఇది ఈ ప్రశ్నకు సంబంధించి పూర్తి సమాచారం. ఏం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. భారతదేశంలో మౌర్య సామ్రాజ్య స్థాపన అనేది ఒక నవశకానికి దారితీసింది. అప్పటి వరకు ఉన్నటువంటి గుప్త రాజులు ఎవరైతే ఉన్నారో నందరాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశాన్ని పీడించుకు తినేవారు. వాళ్ళ నుంచి విముక్తి పొందడానికి కారణమైనటువంటి వంశమే మౌర్య వంశం. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య వంశాన్ని స్థాపించిన తర్వాత భారతదేశం దాస్యత్వం నుంచి విడుదల పొందింది. ఒక మంచి పరిపాలనను మౌర్యులు భారతదేశంలో అందించారు. దీనికి ఆధారాలుగా చంద్రగుప్తుడు యొక్క ప్రధానమంత్రి అయినటువంటి చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం, అదిగే గ్రీకు రాయబారి అయినటువంటి మెగస్తనీస్ రాసిన ఇండికా, అదేవిధంగా విశాఖదత్తుడు రాసిన రాక్షస ముద్ర, ఇవి ఒక రకమైనటువంటి రాతపూర్వక ఆధారాలు. ఇంకా పురాణాలు, అదేవిధంగా బౌద్ధుల యొక్క సాహిత్యం, ఇవన్నీ కూడా రాతపూర్వకమైనవి అయితే అశోకుడు వేసినటువంటి శిలాశాసనాలు లేదా స్తూపాలు, అలాగే మౌర్యుల కాలంలో వెండి, బంగారు నాణ్యాలు, రాగి నాణాలు, అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో వేయబడినటువంటి శాసనాలు, ఇలాగే గ్రీకు రాయబారులు, ఈజిప్ట్ రాయబారులు, ఇవన్నీ కూడా ఇతర ఆధారాలుగా నిలిచాయి. ఇదమ్మా ఏం లేదు, పాయింట్ టు పాయింట్, 1కి 2 సార్లు వినండి, ఈజీగానే మీకు వచ్చేస్తుంది ఆన్సర్, చాలా ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి 1కి 2 సార్లు వీడియో చూడండి, ఇంకా మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, క్లాస్ విన్న తర్వాత ఒకసారి చదవండి, ఈజీగానే వచ్చేస్తుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కొరకు మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.